ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిలీ ఐపీఎస్ అవతారమెత్తిన వ్యక్తిని విజయనగరం జిల్లా గరివిడికి చెందిన సూర్యప్రకాష్ గా గుర్తించారు. పవన్ వెంటే నకిలీ ఐపీఎస్ అధికారి కరియ తిరిగినా అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ భద్రతా లోపం ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీంతో నకిలీ ఐపీఎస్ ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చూస్తున్నాం. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తిన వ్యక్తిని విజయనగరం జిల్లా గరివిడికి చెందిన సూర్యప్రకాష్ గా గుర్తించారు. ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయనగరం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంత అధికారుల్లో అలసత్వాన్ని ఎట్లా చూడాలి? పవన్ కళ్యాణ్ తాలూకా పర్యటనలో ఎంత లోపభూయిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయనేటటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో హిల్ టాప్ ఏరియాలో ఉండేటటువంటి గిరిజనుల సాధక బాధకాలు తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే బాలజోల అనేటటువంటి విలేజ్ కి చేరుకునేటటువంటి క్రమంలో దారి పొడుగునా ఉండేటటువంటి కల్వర్ట్స్ ఉన్నాయి కొన్ని, అదేవిధంగా హిల్ టాప్ ఏరియాలో కొన్ని కాలువలు ఉన్నాయి, కొండ ప్రాంతం కావడంతో అడుగడుగునా భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. ఎందుకోసం అంటే ఇదంతా కూడా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అని, ఈ కల్వర్ట్ల దగ్గర ఏమైనా సరే మందు పాత్రలు పెట్టేటటువంటి అవకాశం ఉందని భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇందులోని ఒక నకిలీ ఐపీఎస్, మొత్తం ఐపీఎస్ తాలూకా యూనిఫారం అంతా వేసుకొని మఫ్సల్ ఏరియాస్ లో ఐపీఎస్ అధికారులు తిరిగితే ఏ విధమైనటువంటి యూనిఫారం లో ఉంటారో అదే యూనిఫారం లో నేమ్ ప్లేట్ తో సైతం ఆయన అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి అక్కడికి వచ్చారనగానే అక్కడ ఉండేటటువంటి స్థానికులందరూ కూడా అక్కడ కల్వర్ట్లన్నీ చెక్ చేసేటటువంటి స్పెషల్ పార్టీ పోలీసులు అందరూ కూడా ఆయనతో ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. దీంతో ఇక్కడ ఉండేటటువంటి ఆయన నకిలీ ఐపీఎస్ అని తెలియడంతో అక్కడ ఉండేటటువంటి పోలీసు వర్గాలన్నీ కూడా కలకలంగా సృష్టించడం జరిగింది. పోలీసులు ఈ యొక్క అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇదే జరగరానటువంటి ఘటనలు జరిగితే మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే తన్నంగా ఉంటుందని పోలీసు వర్గాలు ఇప్పుడు భావిస్తున్నాయి. అయితే ఇంతకీ ఆ బలివాడ సూర్యప్రకాష్ అనేటటువంటి వ్యక్తి ఐపీఎస్ హోదాలో అక్కడికి ఎందుకు వచ్చారనేటటువంటి కోణంలో దర్యాప్తు జరుగుతుంది. నిన్న విజయనగరంకు సంబంధించినటువంటి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. ఆయన పూర్తి స్థాయిలో స్పెషల్ పార్టీ సంబంధించినటువంటి పోలీస్ బృందం ఆయన్ని ఇంటర్రోగేట్ చేస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన ఐపీఎస్ హోదాలో ఎందుకు ఈ నకిలీ అవతారం ఎత్తడం వచ్చిందనేటటువంటి అంశాన్ని ఇంటర్రోగేట్ చేస్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.